స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 46వ సర్గ. ఓ రామ, దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది: నాథ, నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేశారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడిగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమవంతుణ్ణి నాకు పుత్రుడిగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి అని అడిగింది. ఆ మాట విన్న కశ్యపుడు దితితో ఇలా అన్నాడు: ఓ దితి, నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుణ్ణి జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్ళంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోయాడు కశ్యపుడు. కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశంలో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశాడు. అగ్నికార్యం చేయుటకు సమిధ, దర్భలు, నీళ్లు, పళ్ళు అన్నీ సకాలంలో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్ళు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. ఓ దేవేంద్ర, నేను పరాక్రమవంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నా భర్త అయిన కశ్యపుని వరం అడిగాను. 1000 సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్త నాకు వరం ప్రసాదించాడు. ఇంకొక 10 సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి అని పలికింది. తరువాత ఆమె నిద్రించడానికి లోపలికి వెళ్ళింది. కానీ తొందరగా నిద్రపోవాలనే కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకొని నిద్రించవలసిన వైపు కాళ్ళు పెట్టుకొని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రం అయ్యింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు. తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండమును 7 ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరకబడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది. ఇంద్రుడు ఆ పిండమును చూచి ఏడవవద్దు, ఏడవవద్దు అని అనుయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు. ఆ ఏడుపు విని దితి మేల్కొంది. తన కడుపులో పిండమును చంపవద్దని ఇంద్రుడిని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భములో నుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు: తల్లి, నన్ను క్షమించు. నీవు తలవైపు కాళ్ళు పెట్టుకొని నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లుగా నిద్రించావు. అపచారము చేశావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకొని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుణ్ణి గర్భములోనే 7 ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 46వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.